బ్రో, పవన్ కళ్యాణ్ గారి నుంచి చాలా రోజుల తర్వాత రాబోతున్న సినిమా హరిహర వీరమల్లు సినిమా. బట్ ఏమవుతుంది, పోస్ట్పోన్ అవుతూనే ఉంది ఇప్పటికే. అంటే ఈ మధ్య గ్యాప్లో, ఈ 2-3 months గ్యాప్లోనే ఒక 2-3 సార్లు అయితే 3-4 సార్లు అనుకోవచ్చు. అవును. సో పోస్ట్పోన్ అయితే చేశారనమాట. దీంతో ఫ్యాన్స్ కూడా యాక్చువల్గా మొన్న ఏం చెప్పారంటే జూన్ 12వ తేదీన గ్యారంటీగా రిలీజ్ అవుతుందని చెప్పారు. ఫ్యాన్స్ కూడా వాళ్ళ సెలబ్రేషన్స్కి, వాళ్ళ మూవీ చూడడానికి, అంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా సంవత్సరాల తర్వాత స్క్రీన్ పైన చూడబోతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది అనమాట. కానీ సడన్గా మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. అంటే డిసప్పాయింట్. ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కాస్త అసలు మొత్తానికి ఎక్స్పెక్టేషన్స్ లేవు. అసలు ఈ సినిమా ఆడుతుందా లేదా అని కూడా కొన్ని అనుమానాలు ఆల్రెడీ వచ్చేసాయి. ఎందుకంటే అది సినిమా విషయం అనే కాదు, మన సాధారణ లైఫ్లో కూడా ఏదైనా కావచ్చు, ఒకే విషయాన్ని 10 సార్లు పోస్ట్పోన్ చేయడం. అంటే ఈరోజు ఒక ఫంక్షన్ ఉందనుకోండి, దీన్ని రేపు, అది రేపు అంటే ఇంకా చెప్పిన వాళ్ళు, ఇప్పుడు మనము ఫంక్షన్ పిలుస్తాం కొంతమంది, ఈ విధంగా 10 సార్లు పోస్ట్పోన్ చేస్తే ఫంక్షన్ వాళ్ళు వస్తారా? వీళ్ళు ఇట్లనే చేస్తారా బాబు, ఇంకా మేము రాము, మీరే చేసుకుని అనే విధంగా వదిలిపెడతారు. సో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కూడా అదే అయిపోయింది అనమాట. ఇన్నిసార్లు 14 సార్లు సినిమాని పోస్ట్పోన్ చేస్తే ఫ్యాన్స్ అనే కాదు, న్యూట్రల్ ఫ్యాన్స్ అనే కావచ్చు, అందరూ కూడా మాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు మీరు ఒక డిఫరెంట్ కథ అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్లో కనిపిస్తారన్నారు, ఒక పీరియాటిక్ డ్రామా అన్నారు, అంతా బాగానే ఉంది. సో ఇన్నిసార్లు మీరు పోస్టర్లు చూసి చూసి మాకే విరక్తి వస్తుంది. ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తారు? మేము ఈ సినిమా ఈ డేట్ వస్తుంది, జూన్ 12th అన్నారు. ఆ రోజు మేము అన్ని సెలబ్రేషన్స్కి రెడీ అయిపోయాం, టపాకాయలు తెచ్చుకున్నాం, అండ్ కాలేజీలు కానీ జాబ్లు కానీ లీవులు పెట్టుకున్నాం. సో అప్పుడు మీరు ఏదో ముందు కూడా చెప్పారు, 2-3 రోజుల ముందు కూడా చెప్పారు మీరు, రేపు వస్తుంది సినిమా అనగా ఈ రోజు లేదు, పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్తారు. సో ఈ విధంగా చెప్పడం వల్ల ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలా హర్ట్ అవుతున్నారు. మరి ఇప్పుడు ఫ్యాన్స్ హర్ట్ అయితే ఆ సినిమా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం చాలా సందర్భాల్లో చూసాం. వాళ్ళు తలుచుకుంటే సినిమాని ఒక్క రోజులో కూడా ఫ్లాప్ చేయగలరు. ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి అంత పెద్ద సినిమాని కూడా కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్సే, అది కూడా వాళ్ళు కాలం చేసినటువంటి కొన్ని విష ప్రచారాల వల్ల సినిమా మొత్తానికి ఫ్లాప్ అయింది. సో ఆ విధంగా ఫ్యాన్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. సో ఇప్పటికైనా ఓకే, జూలై 24th సినిమా వస్తుంది అని కొత్త డేట్ ఇచ్చారు, అఫీషియల్గా అనౌన్స్ చేశారు, ఓకే. బట్ ఇప్పుడైనా మాట మీద ఉండండి. ఓకే, ఎంత కోపం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని మేము తెర మీద చూడాలి. ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాం అనే వాళ్ళు ఉన్నారు, ఇన్ని రోజులు వెయిట్ చేస్తే మాకున్న ఇంట్రెస్ట్ పోతుంది అనేవాళ్ళు ఉన్నారు. అన్నప్పటికీ కూడా సినిమా వస్తుందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. సో ఈ డేట్నన్నా మీరు ఫిక్స్గా ఉంచండి. మళ్ళీ ఈ డేట్ని కూడా మీరు పోస్ట్పోన్ చేస్తామంటే ఇంకా మీ మొత్తానికి సినిమా అయితే చూడము. ఖచ్చితంగా ఇంకా మీరు ఏమైనా చేసుకుని అనే విధంగా అంటున్నారు. ఓటీటీ మీకు దిక్కు అని కూడా చాలామంది అంటున్నారు, ఇప్పటికే అంటున్నారు. చాలామంది డౌట్ ఇక్కడ న్యూట్రల్ ఫ్యాన్స్ ఎట్లా అంటే, లేదు ఇంకా ఈ సినిమా ఆడదు, ఇన్నిసార్లు మీ హీరో అంటారు మీరు, ఆ సినిమా ఇన్నిసార్లు పోస్ట్పోన్ అయింది, ఇంకా ఏమాడుతుందని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని వ్యతిరేకంగా అంటూ ఉన్నారు కూడా. మరి చూడాలి, ఈ జూలై 24th కన్నా హరిహర వీరమల్లు వస్తుందా లేదా? అఫీషియల్గా అయితే చెప్పారు, ఫ్యాన్స్ కూడా ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నారు. చూడాలి మరి 24th ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి అని.